హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ జర్నీ. ఈరోజు మన ఛానల్లో ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, అందులో ఏంటంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక సూపర్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో సేమ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక సూపర్ హెయిర్ ఆయిల్ అని ఎందుకు అన్నాను అంటే, హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అండి ఈ ఆయిల్ తోటి. సో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అయితే పక్కాగా తెలుస్తుంది. సో నేనైతే నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. సో కొంతమంది నువ్వుల నూనె కూడా యూజ్ చేస్తారు. సో మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో నేనైతే నార్మల్ కోకోనట్ ఆయిల్లో కొన్ని మందార పువ్వులు తీసుకున్నాను. సో పెటల్స్ అన్నీ విడదీసి తీసుకోండి. అలాగే కొంచెం గోరింటాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అంటే ఉల్లిపాయలు పీల్తో సహా తీసుకోండి. సో కొన్ని మందార ఆకులు కూడా తీసుకోండి. సో మందార ఆకులు నేను ముందుగానే నీట్గా కడిగి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత తీసుకున్నాను. సో మీరు కూడా డ్రై అయిన తర్వాతే తీసుకోండి. కొంచెం మాయిశ్చర్ ఉన్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మాయిశ్చర్ అనేది లేకుండా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ కరివేపాకు అనేది స్టార్టింగ్లోనే యాడ్ చేయాలి, బట్ నేను మర్చిపోయాను. సో అందుకోసం మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఉంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. సో మెంతులు మందార ఆకుల వల్ల జుట్టు అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. సో కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా. సో బాగా ఫ్రై అయిపోవాలి. సో మనం స్టార్టింగ్లో వేసినప్పుడు ఏ కలర్లో ఉన్నాయో అన్నీ ఇప్పుడు చూడండి ఏ కలర్లో ఉన్నాయో. సో ఆయిల్ కూడా చేంజ్ అయిపోయింది. సో స్టార్టింగ్లో వచ్చేసరికి మనకి వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు వచ్చి ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా. సో ఇలా ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్లో మనం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆముదం అంటాం కదా, సో ఆముదాన్ని యాడ్ చేసేసుకొని సో బాగా మిక్స్ చేసేసేయండి. సో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. సో హెడ్ వాష్కి ముందు నైట్ కనుక మనం ఆ హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి. సో దీన్ని స్టోర్ చేసేటప్పుడు మాత్రం కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే స్టోర్ చేయండి. Thanks for watching. Please do like, share and subscribe my channel. యూస్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.